చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫంటాస్టిక్ కుకరీ షో. సో హాఫ్ టికెట్ ఈ రోజు ఏం చేయబోతున్నావు నువ్వు? ఆ ఫుల్ టికెట్ కోసం గుమ్మడి గింజల పొడి. గుమ్మడి గింజల పొడి వెరీ గుడ్ రా. గుమ్మడికాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మరి ఏంటి అవన్నీ నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఉపయోగాలు ఏంటని. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి కాబట్టి ప్రతి వంటకి కామనేగా, వంట అంటేనే ఫస్ట్ పెట్టాలి మంట. ఎస్, నీతో వచ్చింది తంట. నోరు ముయ్యమంట. సరేనంట. ఆయిల్ పోయమంట. ఈగోయిస్టిక్, నువ్వు ఎక్కువ చేస్తే తంత. సరే మేడం సపరేట్ చేయకుంటా. మనం టాలెంటెడ్ రా, గుర్తించట్లేదు జనాలు. ఓకే, నేనంటే టాలెంటెడ్ బట్ నువ్వంటే అబ్బా ఏంటి ఆయిలా అంటే ఇంతసేపు చెప్పి నా గురించి కాదా? ఈ రోజు గుమ్మడి గింజల పొడిలో మనం వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. తొలిసారిగా లోపల తీసుకురా ఏమైందో తెలిసేలా. ఏమైంది మేడం? కాలు వెనక కింద అట్లా నడుస్తారు. ఇది వెనక కొడతా, నేను హెల్ప్ చేయడానికి పోతే నన్ను ఏంట్రా. ఫస్ట్ టైం వీల్స్ వేసుకున్నారు అందుకే అట్లా అవుతుంది కదా. ఆయిల్ వేడెక్కింది. రెండు వేరు చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు ఒక 10-15 ఆకులు అంతే. నెక్స్ట్ దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, కొంచెం గోలియాలి. అయితే కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. గోలియడం అంటే తెలుసా లేదా? అవన్నీ తెలియదు, ఫ్రైయే కదరా. లేదు గోలియాలి. మరి గోర్లు అందులో గోలియాలంటే గోలి ఒకటి ఉంటది కదా. అసలు నువ్వు మాట్లాడుతుంది తెలియనా బ్రో? అంటే మీరు పల్లెటూరులో అక్కడి నుంచి రాలేదా మేడం? నాకు అర్థం కాదు. గోలియడం అంటే వేపడం. మేడం అట్లా చూసుకుంటారా ఉంటారా? ఏమైనా హెల్ప్ చేస్తారా? అట్లనే చూసుకుంటా, నేనే చేసుకుంటా. కొంచెం భయంకరంగా చూస్తారు. వీడి మధ్య నన్ను చాలా డామినేట్ చేస్తున్నాడు, అందుకే నేను ఇలా బిహేవ్ చేస్తున్నా. మేడం ఇవి మనకు కావాల్సినంత వేగినాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో మనం ఎండు కొబ్బరి తరిగినాం కదా, దీన్ని వేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు వేసినాం అనుకో ఫస్టే ఇది మొత్తం కాలిపోతుంది. కాలిపోవడం కాదు మేడం, మాడిపోతుంది. ఏదో ఒకట్లే మీకు అర్థం కావాలి అట్లా చెప్పిన. వేసుకొని లైట్ గా కలుపుకున్నాం అనుకో, లైట్ గోల్డ్ కలర్ వస్తుంది. ఓ ఈ వేడి మీదనే అయిపోతుందా? కలుపుతారా మీరు? కలపండి. నేను ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు గుమ్మడికాయ పొడి కోసం మనం గుమ్మడికాయ గింజల్ని డ్రై రోస్ట్ చేస్తున్నాం. గుమ్మడికాయ గింజలు ఏంటంటే గుమ్మడికాయలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటది, మెగ్నీషియం ఉంటది, జింక్ ఉంటది అండ్ ప్రోటీన్ ఉంటది. ఐరన్, మెగ్నీషియం, జింక్ ఏంటంటే ఒక 30+ దాటిన వాళ్ళకి, లేడీస్ అయినా జెంట్స్ అయినా చిన్న మెమరీ లాస్, తొందరగా టైర్డ్ అయిపోవడం, లేకపోతే బాడీలో రక్తం తగ్గడం లాంటివి అయిపోతుంటాయి. నిద్ర సరిగ్గా పట్టదు. అదేంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం అండ్ జింక్. సో చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటారు, ZMA లాంటివి, జింక్, మెగ్నీషియం, అమైనో యాసిడ్స్ లాంటివి. సో సప్లిమెంట్స్ కాకుండా మీరు ఇలాంటి రిచ్ ఫుడ్ ని తీసుకున్నారనుకోండి, డే బై డే తింటూ ఉంటే ఏ టాబ్లెట్స్, సప్లిమెంట్స్ లేకుండా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు, ఎక్కువ రోజులు బతకచ్చు కూడా. అండ్ ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఫైబర్ కూడా ఉంటది. మనలాంటి యంగ్స్టర్స్ కి అయితే స్కిన్ కి, హెయిర్ కి చాలా చాలా మంచిది. జుట్టు రాలిపోతుందా? తినేసేయండి. స్కిన్ డ్రై అయిపోతుందా? కుమ్మేసేయండి. జుట్టు రాలిపోతే తిండి ఎందుకు నాకు అర్థం కాదు. జుట్టు తింటారా? అది నీలాంటి ముసలి పిల్లలకి విగ్ పెట్టుకున్న వాళ్ళకి అర్థం కాదు లేదా? మినిమం డిగ్రీ అన్నారు కదా, జుట్టు రాలిపోతే డ్రై రోస్ట్ అయిపోయి మాడిపోయేటట్టు. మాడిపోయి చూసుకుంటా. అప్పుడు నేను రోస్ట్ చేస్తా. లైఫ్ అంతా బాగుంది, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిని ఫుల్ హెల్దీ అయిపోవాలరా నేనైతే. అది మేడం ఈ మధ్యలో నాకు ఎందుకో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎత్తానని కొంచెం రీచ్ ఉంటలేదు, అంటే వ్యూస్ వస్తలేవు. సోషల్ మీడియాలో రీచ్ వస్తలేదా? ఎవరిదో దిష్టి దాకినట్టున్నది మేడం. నాకు తెలిసి మీ దిష్టి కావచ్చు. నా దిష్టి? ఓ దిష్టి చుక్కకు నేను మళ్ళీ దిష్టి పెడతాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిష్టి చుక్క కాదు. ఇందాక చెప్పా డేక్షాకి అంటుకున్న మసిమొహంలా ఉంటావు నువ్వు అని. మసిమొహం కూడా ఒక్కొక్కసారి ఫేమస్ అవుతుంది కదా మేడం. అందంతో సంబంధం లేదు. ఇట్లా సానుభూతితోని, సింపతితోని నేను ఏదో నేను అన్నానని ఇదంతా అక్కడ ఏదో రీచ్ అయిపోయి నన్ను బ్యాడ్ చేద్దామనే కదా కంట్రీ ఫేమస్. కాదు మీరు నా లెక్క ఫేమస్ అవుతలేరని మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నాకు అవ్వాలని లేదు. కారు కూడా అవ్వద్దు. కారు కూడా నాకు నీలాగా ఫేమస్ అవ్వాలని లేదు. ట్రైన్ల దగ్గర నిలబడి ఇట్లా నిలబడి ప్రేమించాలా, అజ్జేయాలా, బస్ ఎక్కి బాయ్ ఏంటవన్నీ రీల్స్. లేకపోతే ఫంక్షన్లలో ఎవరు ఫంక్షన్ అవుతుందో అని చూసి చప్ప 2 చికెన్ ముక్కలు తినేసి ఒక రీల్ చేసుకొని ఏంటి అసలు వాళ్ళ ఫంక్షన్ లో దొబ్బి తిన్నావంట. దొబ్బి కాదు మేడం, నార్మల్ గా తింటాను. పిలవకుండా పోయి తిన్నావు. అది వాళ్ళ తప్పు, పిలవకపోవడం.
అందుకని వెళ్ళిపోయినావు సిగ్గు లేకుండా. సిగ్గుపడకుండా పోయినా వేస్ట్ ఎట్లయినా అన్నం వేస్తారు కదా. సిగ్గుపడాలంటే పెళ్లి చూపులు ఏమైనా ఉంటే సిగ్గుపడతారు. దా పెళ్లి చూపులు చేస్తాను. హ్యాపీ కానీ అమ్మాయి అది నీకు ఇవ్వనంటారు వాళ్ళు. కూల్ తగ్గింది కాబట్టి మీరు కూడా కొంచెం కూల్ కావాలి కాబట్టి ప్రాసెస్ పోదాం సరేనా. సో ఇప్పుడు మంచిగా ఇది ఫ్రై అయిన దాన్ని ఏంటి ఇందులో వేసేసుకోవాలా బ్రో? దాంట్లో వేసుకోండి. ఈ గుమ్మడికాయ పొడులు ఇవన్నీ తెలుసా మనం మర్చిపోతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే సిటీ లైఫ్ లో పడి. మనకు అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు ఇవన్నీ చిన్న ఉన్నప్పుడు తినిపించి చాలా హెల్దీగా పెంచేవాళ్ళరా. సో ఈ జనరేషన్ వాళ్ళకి ఈ పొడులు గిడులు అసలు ఐడియానే లేదురా. బట్ థ్యాంక్స్ కాంతం ఇలాంటి మర్చిపోతున్న రెసిపీస్ ని తీసుకొస్తున్నందుకు. వెజ్ తినే వాళ్ళకన్నా ఎంతో కొంత ఐడియా ఉంటది ఇవన్నీ ఉన్నాయని. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇవన్నీ ఏముండవు. ఎంతసేపు ముక్క తిన్నామా, బొక్క వచ్చిందా, నల్లి బొక్క ఉందా, మెత్త ముక్కలు ఉన్నాయా, అక్కడికే ఉంటారు. అంటే మీ లెక్క మీ టైప్. బట్ ఆనెస్ట్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే నాన్ వెజ్ కన్నా వెజ్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలిరా. చేసుకోవాలి. అది అర్థమైంది. కొంచెం కారం వేసుకోవాలి దాంట్లో. మళ్ళీ పైనుండి కారం పొడా? కారం పొడి. అదేంటి? అదే స్పెషల్ పొడి అని చెప్పినాం కదా. పొడి మనం యాక్చువల్లీ ఆల్రెడీ మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా నేను వేసాను. మిక్సీ పట్టాలి. సో కొద్దిగా ఉప్పు పడుతున్నా. ఇది ఒకటేసారి మిక్సీకి జర్రమని చెప్పి వేయొద్దు. అట్లేస్తే దీంట్లోకి ఆయిల్ అంతా బయటకు వచ్చి దీనికి అతుక్కుపోతుంది. అప్పుడు ఈ జారే తినేస్తుంది. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అట్లా చేయాలి. కచ్చా పచ్చగా చేయాలి. ఎందుకంటే గుమ్మడికాయ గింజల్లో నూనె ఉంటది. సో అందుకని. అండ్ పైగా కొబ్బరి కూడా ఉంది దీంట్లో. నేను చేసేనా నాకు భయం వేస్తుంది. నేను పని చేస్తున్నానంటే వీడు పని తప్పించుకుంటాడు లైఫ్ లో. సో మేము ఆన్ ఆఫ్ చేసాం కాబట్టి ఇదిగోండి మంచిగా పొడి పొడిలాగా ఉంది. సో దానికి అతుక్కుపోలేదు. మీరు ఒకటేసారి మిక్సీకి వేసారనుకోండి మొత్తం గోవింద గోవింద. మొత్తానికి ఒక రెసిపీ మాత్రం మంచిగా చేశారు. అంత నీ దయరా. సో ఇప్పుడు ఇలా దీన్ని కొద్దిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అండ్ ఇంట్లో చిన్న పిల్లలు లేకపోతే ఒక ఏజ్ దాటిన తర్వాత డిఫిషియన్సీస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా ఈ హెల్దీ డైట్ ని తినొచ్చండి. సో చిన్నగా ఉన్నప్పుడు మనకి ఉసిరికాయ తినాలి, ఆ పచ్చడి తినాలి, ఎల్లిపాయ కారం తినాలి, పొడులు తినాలి, పల్లీల పొడి తినాలి అని అంటూ ఉంటారు కదా. ఆ కేటగిరీలోకి ఇది కూడా వస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూర్. మా మమ్మీ నేర్పించింది కదా నీకు ఈ రెసిపీ. మీ మమ్మీనే కదా. కాంతం నాకు నెయ్యి వేసుకొని ఒక ఉల్లిగడ్డ పక్కకు పెట్టుకొని గోరు ముద్దలతో తినాలనిపిస్తుందా. కానీ తినాలంటే నెక్స్ట్ సెగ్మెంట్ అవ్వాలి. ఎమ్మి టైం వరకు వెయిట్ చేయాలి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. గెస్ట్ దేవో భవ. ఈ రోజు రాబోతున్న గెస్ట్ లలిత రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. లెట్స్ వెల్కమ్ హర్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మీరు మా కోసం ఏం ఉండబోతున్నారు? నేనా బెండకాయ ప్రాన్స్ కర్రీ. బెండకాయ ప్రాన్స్ కర్రీయా? అవును. రొయ్యలతో నాకు చాలా కాంబినేషన్స్ తెలుసు, కానీ బెండకాయ చేపల కర్రీ చేస్తారని తెలుసు, రొయ్యలతో మామిడికాయ రొయ్య కర్రీ చేస్తారని తెలుసు, రొయ్యలు గుడ్డు చేస్తారని తెలుసు. ఈ బెండకాయ రొయ్యలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మొదలెడదామా? ఇంకా తప్పకుండా. చలో మొదట ఏం చేయాలి? బాగుంటుంది. మా పిల్లలకు చేసి పెడుతుంటాను, మా వారికి చేసి పెడుతుంటాను నేను. అవునా? బెండకాయ ప్రాన్స్. అవును. అంటే ఫ్రాన్స్ లో బెండకాయలు చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా చేస్తారా? చేసి చూపిస్తా. సో స్టవ్ ఆన్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దామా? ఎంత వేయాలి ఆయిల్? కూరకు కావాల్సినంత ఆయిల్. సో ఈ రోజు మేము బెండకాయ ప్రాన్స్ కర్రీలో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో నూనె వేడెక్కేలోపు మీరు ఎక్కడ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు చెప్తారా మాకు? మాది నల్గొండ చిట్యాలు, కానీ మేము కుషాయిగూడలో ఉంటాం. ఇక్కడే హైదరాబాద్ లో కుషాయిగూడలో ఉంటాము. మీ వారు మీ పిల్లలు? మా వారు ఆర్టీసీ లో జాబ్ చేస్తారు. మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటారు, టెక్ సిటీలోనే ఉంటారు. మేము ఇద్దరే ఉంటాం మా ఇంట్లో. ఓకే నైస్. పిల్లలంటే పిల్లలు ఎంత మంది? ఒక కొడుకు ఒక కూతురు. ఇది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. ఎనీ స్పెషల్ టాలెంట్ మేడం మీకు? ఏం లేదు, ఇంట్లోనే ఉంటాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటాను. మా ఈ అబ్బాయిని చూస్తుంటాను. ఈ అబ్బాయి బాగా చేస్తుంటాడు, చూసి నవ్వుతుంటాను అనమాట. హ్యాపీగా అనిపిస్తున్నట్టుంది లోపల సెలబ్రిటీ. నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పినా కదా. హర్యానా అంటే ఇంతకు ముందు చూసాను, ఫస్ట్ టైం ఈ అబ్బాయిని చూడడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయలు వేస్తుంది.
ఇప్పుడు బెండకాయలు వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేస్తారు? కొద్దిగా వేగుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓ బెండకాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా లైట్ గా వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మీరైతే మామూలుగా బెండకాయలు వేసాక వేస్తారు. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు మేడం? అవి లేడీస్ ఫింగర్స్ అంటారు. ఎందుకు మొగలు కూడా తింటారు కదా, బాగా తింటారు. లేడీస్ ఫింగర్స్ అంటారు. మా పిల్లలకి చాలా ఇష్టం, మా ఆయనకైతే చాలా ఇష్టం. అది నీలాంటి తెలివి లేని వాళ్ళు బెండకాయ ఎక్కువ తింటే తెలివి వస్తుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసినాం. వెరీ గుడ్ అండి. చెప్పినట్లేదు మేడం, బెదిరించినట్టు అవుతుంది నాకు. వెరీ గుడ్ అండి. ఎప్పుడెప్పుడు ఎవరైనా వీడు నోరు కట్టేసేవాడు వస్తాడని ఎదురు చూసా. నాలాంటి వాళ్ళు తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఓకే, మరి బ్రెయిన్ లేని వాళ్ళు తింటే ఎట్లయితుంది? వాళ్ళకు కూడా షార్ప్ అవుతుంది. లేదు కదా బ్రెయిన్, ఎట్లా షార్ప్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు. సో ఎన్ని బెండకాయలు వేసుకుంటున్నారండి? ఎంత ప్రాన్స్ కి? 200 గ్రాములు ఉంటాయి. 1/4 కిలో ప్రాన్స్ కి ఇది ఒక 100 గ్రాములు ఉంటాయి. ఓకే మేడం, బెండకాయలు లేతగా ఉండాలి కదా నా లెక్క. కొద్దిగా సాల్ట్ వేసి కలుపుదాం. సాల్ట్ అయినా నేను ఇప్పుడు ఒక పాట పాడతా. Come on. నాకు మా వారు అంటే చాలా ఇష్టం. మీ వారి పేరు? మా వారి పేరు దశరథ్ రెడ్డి. దశరథ్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలని పెళ్ళై? చాలా ఇయర్స్ అయింది. సో దశరథ్ రెడ్డి గారు, లలిత గారు స్పెషల్లీ మీకోసం ఈ పాట పాడుతున్నారు. ఒక్కసారి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, ప్రతి నిమిషం మీరు ఎంచుకున్న రాగం ఎత్తి నేను. కానీ మీరు కూడా సేమ్ మా మేడం లెక్కనే మంచి సింగర్ అండి. బెండకాయ కొద్దిగా జిగురువయం అంతకు అయింది. ఇప్పుడు ప్రాన్స్ తీసుకున్నాము. కొద్దిగా బాయిల్డ్ చేసినాము, ఎందుకంటే కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా కలిపి వేడి నీళ్ళలో వేయాలి. మళ్ళీ తీసి ఇందులో పెట్టేసుకొని పచ్చి వాసన కూడా. బా, నాకు రొయ్యలంటే ఎంత ఇష్టమో. చాలా మంచి స్మెల్ వస్తుంది. వేడి నీళ్ళు తీసుకుంటారు. ఎమ్మి. నెక్స్ట్ ఏం వేయాలి? కొద్దిగా కారం వేద్దాం. ఇప్పుడు చింతపులుసు వస్తున్నా. అవునా? సో కొద్దిగానే చింతపులుసు. కొద్దిగానే. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా, హర్యానా. కొత్తిమీర వేసేద్దాం. సూపర్ వాసన వస్తుంది. అవును, గ్రేవీ నేను ఎప్పుడెప్పుడు చేసి పెడతా, మా ఇంటికి రా. తప్పకుండా వస్తాను. కుషాయగూడలోనే ఉంటా నేను. తప్పకుండా రా. నాకు ఎవరికైనా వంటలు చేయడం వచ్చిన, ఇంట్లో వండేవాళ్ళ పెళ్లి చేసుకున్నా కూడా మీ వారిని తీసుకొని ఫస్ట్ మా ఇంటికి రా. నీకు మీ వారికి నచ్చిన వంట చేసి పెడతా నేను. మా తెలంగాణ స్పెషల్ చేసి పెడతా. తప్పకుండా. సర్వప్ప అంటే మా ఇష్టం ఉంటది కదా, నేను చేసి పెడతాను, రా. అంటే నీకు ఏదైనా పర్వాలేదు. మా వారు ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను. దొరలు ఎక్కడో తెలంగాణలో ఆంధ్రాలోనో ఉంటారు. నాకు చెప్పు, నేను పెడతా. నాకే తమిళనాడులోను, ఏ USA లోను, ఏ కేరళలోను, ఏ నార్త్ ఇండియాలో ఇలా కావాలి నాకు. అవునా? అంటే ఇక్కడ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపో. అక్కడ వాళ్ళని ఇక్కడ దించాలి మనం. మళ్ళీ ఇక్కడికి అక్కడ ఉన్న పోరగాళ్ళంతా ఎక్కడ పోతారు? తెలంగాణ ఆంధ్ర ఉన్న పోరగాళ్ళంతా ఎక్కడ పోతారు? అట్లా అంటే అందుకే అక్కడ పోయినా ఇక్కడ పోయినా అంటారు కదా. వాళ్ళని ఎవరిని హర్ట్ చేయకుండా నాకు ఒక తమిళ కన్నడిగానో ఇలాంటి కొద్దిసేపు మీ గురించి తెలిసి ఇక్కడ వాళ్ళు ఎవరైనా చేసుకోరని ఫిక్స్ అయ్యారా మేడం? దౌడంతా వాళ్ళ కొడతాను ఇది. అట్లా అన్నావంటే నీ వల్ల సంబంధాలు రావట్లేదు. తెలంగాణలో ఆంధ్రాలో పిల్లగాని చూసి చేసుకో. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మా లలిత గారు. సో బెండకాయ ప్రాన్స్ కర్రీ కంప్లీట్ గా కుక్ అవడానికి ఇంకొక 10 minutes టైం ఉంది కాబట్టి, సో 10 minutes అయిపోయింది. కర్రీ చూద్దామా ఎలా ఉందో. అమ్మి మొత్తం కిచెన్ అంతా స్మెల్ నిండిపోయింది. అక్కడ బజార్ అంతా వస్తుంది మా ఇంటి దగ్గర. మొత్తం ఊరోళ్ళకి అంతా తెలిసిపోతాం, వీళ్ళు నాన్ వెజ్ వండిరు, వీళ్ళు నాన్ వెజ్ వండిరు. లలిత గారు ఇలా వండిరు అని అంటారు నన్ను. ఏదో ఉండదు, అల్లం వెల్లిగడ్డ అసలు ఫ్రెష్ చేసేస్తాను నేను. ఓకే, అప్పుడే వస్తుంటే లలిత గారు ఫ్లోర్ లోనే వస్తుంది అని అంటారు కూడా నన్ను. వంటలక్క అది. సో డిష్ అవుట్ చేసేసుకుందామా? చేసే కంటే ముందు మీరు ఏదో చిట్కా చెప్తారంట కదా. మనం బయట నుంచి ఎండలో వస్తాం కదా, బయట నుంచి వచ్చినప్పుడు కొద్దిగా గంట నానబెట్టేసుకొని కొద్దిగా దాంట్లో సాల్ట్ నిమ్మకాయ పిండుకొని ఒక గ్లాసు నీళ్ళలా తాగినా మనకు మస్తు ఎనర్జీ వస్తుంది. ఓ అవును, చలువ అసలు పడుకోగా నిద్ర వస్తుంది, చాలా బాగుంటది. అండ్ మెటబాలిజం కి కూడా చాలా మంచిది. అండ్ చియా సీడ్స్ కన్నా చాలా మంది బాడీలో వేడితో సఫర్ అవుతూ ఉంటారు. వేడి తగ్గాలి అని అంటే చియా సీడ్స్ కన్నా సబ్జా గింజలు చాలా 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 మంచిది బాడీకి. అండ్ స్కిన్ కూడా రెగ్యులర్ గా తీసుకుంటే గ్లో అవుతుంది. విత్ సిట్రస్ ఉంటుంది కదా, నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాం. సో వైటమిన్ సి వల్ల ఆబ్వియస్లీ స్కిన్ గ్లో అవుతుంది. డిష్ అవుట్ చేద్దామండి. చేద్దాం. లలిత వండిన రొయ్యలు తినాలి ఈ రోజు.
అందుకే చెప్పాను కదా, నువ్వు పెళ్లి కాగానే మా ఇంటికే తీసుకొని రా. పెళ్లి కాకుండా కూడా వస్తా అక్క. పోరాడు ఏమనుకో, తెలంగాణ అయితే పోరాడు, అబ్బా వాళ్ళు వెళ్తా అంటే చేసింది చెప్పుకోవాలి మళ్ళీ. అసలు మా అలాంటి తమ్ముడిని కూడా పట్టుకొస్తా అక్క ఒక రోజు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెండకాయ ప్రాన్స్ కర్రీని కుమ్మేద్దాం అబ్బా. లెట్స్ గెట్ ఇన్ టు ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైం. లంచ్ టైంలో నాన్ వెజ్ ఉందంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉంటది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుమ్మడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ లోపు మీరు బెండకాయ ప్రాన్స్ అండ్ అలాగే గుమ్మడి గింజల పొడి ఎలా తయారు చేయాలో ఒక్కసారి రీక్యాప్ చూసేయండి. గుమ్మడి గింజల పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇది కాస్త వేగాక ఇంకొక పాన్ లో గుమ్మడి గింజల్ని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ రెండు మిశ్రమాలని వేసి కొద్దిగా కారం, ఉప్పు వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే గుమ్మడి గింజల పొడి రెడీ. బెండకాయ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బెండకాయ ముక్కలు, ఉప్పు, ఉడికించుకున్న రొయ్యలు, కొద్దిగా కారం, చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బెండకాయ ప్రాన్స్ రెడీ. ఫుడ్ అనగానే మనం ఆకూడదు, దట్ టు లంచ్ టైం. అమ్మమ్మమ్మ అసలే ఆకూడదు, పెద్ద తప్పు. వేడి వేడి అన్నం లలితక్క స్పూన్ తో తింటావా బాష్గా? పాషగా తిందామని కొద్దిగా. నువ్వు పాషగా ఉంటావు కదరా. నేనేం ఉండనక్క, మన ప్రాపర్ ఊరు మనది. పాషగా గుమ్మడి గింజల పొడి ఎవరికి కావాలి? నేను మా ఇంట్లో మన మళ్ళీ వంటాస్టిక్. మన వంటాస్టిక్ చూస్తా, అప్పుడు వంట స్టార్ట్ చేస్తా. ఏం వండాలని అన్ని తీసి పక్క పెట్టేసి అప్పుడు అన్నం కూర 2 ఎలా రకాలు. అనిపిస్తుంది వంటాస్టిక్ షో మీకు? చాలా బాగుంది, చాలా బాగుండే కదా, నేను వద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ. సో తినేద్దామా? కానీ మీరు అన్నట్టు గుమ్మడి గింజల పొడి చాలా 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 బాగుంది నిజంగా కదక్క. ఎమ్మీగా ఉంది, కొత్తగా ఉంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మిక్సీకి వేసేటప్పుడు చూసుకొని వేయండి. ఇది సంజన్మిలో వస్తుంది, అందరు చూడండి. కానీ సత్యభామలు ఇది మాత్రం రెగ్యులర్ చూస్తా నేను. థ్యాంక్ యూ. కొన్ని సీరియల్స్ కూడా చూస్తుంటాను. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, మేము ఇలా తింటూ కుమ్మేస్తూ ఉంటాం. మీరు కూడా ఈ రెసిపీస్ మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ని. బాయ్ బాయ్.